ఆస్ట్రేలియాతో జరిగిన యురేనియం ఒప్పందంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. భారత్కు ఆస్ట్రేలియా యురేనియం విక్రయించడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సాధించిన ఘనతగా బీజేపీ ప్రచారం చేసుకుంటుందని కాంగ్రెస్ మండిపడింది. 2011లోనే కాంగ్రెస్ హయాంలో అప్పటి ఆసీస్ ప్రధాని జూలియా గిల్లార్డ్ భారత్కు యురేనియం విక్రయించడానికి ఒప్పందం జరిగిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అన్నారు. 2011 డిసెంబర్ నాటి మీడియా నివేదికల స్క్రీన్ షాట్ ను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. 2010లో భారత్కు యురేనియం విక్రయించేందుకు ఆసీస్ నిరాకరించిందని, అయితే మోదీ నాయకత్వంలో యురేనియం ఎగుమతి ఒప్పందం జరిగిందని బీజేపీ నేత అమిత్ మాలవీయ అన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన జయరాం రమేష్, యురేనియం విక్రయాలు మోదీ సాధించిన ఘన విజయంగా చూపించడానికి బీజేపీ ఎకోసిస్టమ్ అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. 2008లో చట్టంగా మారిన ఇండో అమెరికా అణు సహకార ఒప్పందం వల్లే ఇప్పుడు భారత్ ఆస్ట్రేలియా మధ్య ఈ ఒప్పందం సాధ్యమైందన్నారు. అయితే నాడు ఈ ఇండో అమెరికా ఒప్పందాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించిందని జయరాం రమేష్ గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎల్లప్పుడూ టర్నింగ్ పాయింట్లను సృష్టిస్తుందని, బీజేపీ మాత్రం యూటర్న్ పాయింట్లలో నిపుణులని జయరాం రమేష్ విమర్శించారు.